బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైజీరియాలో దారుణ ఘటనకు సంబంధించి ముష్కరులు విచక్షణ రహితంగా 100 మందిని చంపేశారు. గదుల్లో బంధించి మరీ సజీవ దహనం చేశారు. నైజీరియాలో దారుణ ఘటనకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. కనిపించకుండా మరికొంతమంది ఉన్నట్టుగా తెలుస్తోంది. బెన్యూ రాష్ట్రం నైజీరియాలో మిడిల్ బెల్ట్లో ఈ ఘటన జరిగింది. భూ వివాదమే ఇరు వర్గాల మధ్య ఘర్షణకు కారణంగా తెలుస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మందికి పైగా సజీవ దహనమయ్యారు. కాదు, చంపేశారు. పశువుల కాపరులకు రైతులకు మధ్య ఈ గొడవ జరిగింది. గొడవ అంతకంతకు పెరుగుతూ తారాస్థాయికి జరిగింది. ఇంతకీ ఈ ఘటన అసలు ఎక్కడ జరిగింది, 100 మందిని ఎందుకు చంపేశారు అన్నది ఒక్కసారి మనం పరిశీలిస్తే గనక, ముఖ్యంగా నైజీరియాలో కొంతమంది దుండగులు అత్యంత కిరాతకంగా 100 మందిని గదిలో బంధించి మరీ చంపేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితే కానీ తెలుస్తుంది. నైజీరియాలో దారుణ ఘటనకు సంబంధించి కొంతమంది దుండగులు అత్యంత కిరాతకంగా అమాయకుల్ని కాల్చి చంపేశారు. నైజీరియాలోని సెంట్రల్ బెన్యూ రాష్ట్రంలోని ఎలెవాటా ప్రాంతంలో ఇది జరిగింది. ముష్కరులు ఎలెవాటా గ్రామంపై దాడి చేశారు. చాలామందిని గదుల్లో బంధించి సజీవ దహనం చేశారు. ముష్కరులు కొంచెం కూడా కనికరం లేకుండా దీనికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. బెన్యూ రాష్ట్రం నైజీరియాలోని మిడిల్ బెల్ట్లో ఈ దారుణం జరిగింది. ముష్కరులు కొంచెం కూడా కనికరం లేకుండా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో డజన్ల కొద్దీ తీవ్రంగా గాయపడ్డారు. 100 మంది కనిపించకుండా పోయారు. శుక్రవారం రాత్రి శనివారం తెల్లవారుజాము వరకు దుండగులు ఈ మారణకాండను కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. ఈ గొడవకు అసలు పూర్తి కారణం పరిశీలిద్దాం. బెన్యూ రాష్ట్రం నైజీరియాలోని మిడిల్ బెల్ట్లో ఉంది. ఇక్కడ ముస్లింలు, క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉంటారు. కొంతకాలంగా ఇక్కడ భూ వివాదం అనేది తీవ్రంగా నడుస్తోంది. దాని గురించి పశువుల కాపరులకు రైతులకు మధ్య రెగ్యులర్గా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పశువుల కాపరులు బెన్యూలో ఉన్న భూమిని పశువుల మేత కోసం అడుగుతున్నారు. కానీ రైతులు మాత్రం అందుకు ఒప్పుకోవటం లేదు, ససేమిరే అంటున్నారు. అదే కాకుండా ఇక్కడ మతపరమైన ఘర్షణలు కూడా జరుగుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. గత నెలలో బెన్యూ రాష్ట్రంలోని గ్వేర్ వెస్ట్ జిల్లాలో అనుమానిత పశువుల కాపరులు దాడి చేసి కనీసం 42 మంది రైతుల్ని అక్కడ చంపేశారు. ఇది అధికారులు ధృవీకరించారు కూడా. 2019 నుంచి 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2.2 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఇటీవలి దాడుల్లో గ్వేర్ వెస్ట్ జిల్లాలో కనీసం 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం మే 2023-25 మధ్య అనేక రాష్ట్రాల్లో ముష్కరులు జరిపిన దాడుల్లో కనీసం 10,000 మంది మరణించారు. బెన్యూలో అత్యధికంగా 6,896 మంది చనిపోయారు. ప్రధానంగా ముస్లిం పశువుల కాపరులు, ఎక్కువగా క్రైస్తవ రైతుల మధ్య ఈ ఘర్షణలకు కారణంగా తెలుస్తోంది. పశువుల కాపరులకు రైతులకు మధ్య తీవ్రమైనటువంటి గొడవ కారణంగా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ దారుణమైన ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. గదుల్లో బంధించేసి మరీ సజీవ దహనం చేశారు. 100 మందికి పైగా చంపేసినట్టుగా తెలుస్తోంది. ఎంత దారుణమైన ఘటన చూడండి. పశువుల కాపరులకు రైతులకు మధ్య జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమంది రైతుల్ని గదుల్లో బంధించేసి పశువుల కాపర్లు సజీవ దహనం చేసేశారంటే, గదుల్లో పెట్టేసి గడి పెట్టేసి సజీవ దహనానికి పాల్పడ్డారంటే అక్కడ ఎలాంటి భయానక సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 మందికి పైగా అక్కడ సజీవ దహనం అయిపోయారు. పశువుల కాపర్లు రైతుల మధ్య రోజు ఏదో ఒక రూపంలో గొడవ జరుగుతూనే ఉంది. ఈ గొడవకు సంబంధించినటువంటి వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఈ గొడవకు సంబంధించి ఎప్పుడైతే సమాచారం బయటకు వచ్చిందో అందరూ షాక్ అయిపోయారు. ఇలాంటి దారుణ కాండ, మారణ కాండ అక్కడ జరుగుతుందా? నైజీరియాలో అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని అక్కడ మొత్తం ఆ వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రతినిధులు, ముఖ్యంగా మీడియా ప్రతినిధులు అక్కడ కవర్ చేయడానికి వెళ్తే వాళ్ళ మీద కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒక ట్వీట్ కూడా చూస్తున్నాం. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నైజీరియాకి సంబంధించి ఏ విధంగా దాడులు చేశారు అంటే, చరిత్రలో ఇలాంటి దారుణ ఘటనలు ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగని ఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి. 100 మందిని ఏ విధంగా బంధించేసి చంపేశారు. స్పష్టంగా ఆ ట్వీట్కి సంబంధించి కూడా దృశ్యం ఒక్కసారి మనం చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉత్పన్నమవుతున్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా ఉంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. కాబట్టి అక్కడ నైజీరియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా పెద్ద ఎత్తున బలగాల్ని మోహరించారు. ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా అక్కడ పరిస్థితి కంట్రోల్లో తీసుకురావడం కోసం అక్కడ మరింత కార్యక్రమాలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 100 మందిని ఎందుకు చంపారు అని చెప్పి ఒక్కసారి
వీడియోలో పరిశీలిస్తే కనుక ఒక్కసారి అందరూ కూడా ఎందుకు జరిగిందని ఒకసారి ఆ వార్తలోకి వెళ్ళి చూస్తే కనుక అందరూ కూడా షాక్ అయిపోయారు. ఎందుకంటే పశువుల కాపరులకు, రైతులకు ఇదొక్కటే కారణం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ మతపరమైనటువంటి ఘర్షణలు కూడా. ఎందుకంటే రైతులేమో క్రైస్తవులుగా ఉన్నారు, పశువుల కాపరులేమో ముస్లింలు ఉన్నారు. కాబట్టి ఇది మతపరమైనటువంటి యాంగిల్ తీసుకోవటం వల్ల ఇంత దారుణకాండ జరిగింది. గత కొన్నాళ్ళుగా వాళ్ళ మీద వాళ్ళు ఒకరినొకళ్ళు దాడులు చేసుకున్న పరిస్థితికి ఈ మతం కోణం కూడా అదనంగా యాడ్ అయ్యేసరికి ఇంత ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక భూ వివాదం అనేది ఇంత పెద్ద రగడకు, ఇంత పెద్ద సజీవ దహనం అయ్యే పరిస్థితి కాదు. దీని వెనకాల మరొక కోణం ఉంది అని చెప్పి పరిశీలిస్తే ఇది మతపరమైనటువంటి ఉద్రిక్తతలు ఉన్నాయి కాబట్టి, మతపరమైనటువంటి ఘర్షణలు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రగులుతున్నది కాబట్టి, నివురుగప్పిన నిప్పుల అక్కడ మతం వేళ్ళూనుకుని పోయింది కాబట్టి ఇలాంటి దారుణమైన పరిస్థితులు నైజీరియాలో ఉన్నాయని చెప్పి స్పష్టంగా సమాచారం వస్తుంది. ఈ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారి పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున బలగాల్ని మోహరించారు. మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తకుండా పశువుల కాపర్లకు, అదేవిధంగా రైతులకు, క్రైస్తవులకు, ముస్లింలకు మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు రాకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున బలగాల్ని మోహరించి అక్కడ పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా మనం విజువల్స్లో చూడొచ్చు.